అమూల్య విశ్వతో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే ఈ గుడిలో ప్రేమ, అన్నయ్య ఇద్దరూ మాట్లాడుకునేలా చేయాలి. వాళ్ళిద్దరూ కలిసిపోయేలా చేయాలి అని విశ్వ ది అమూల్య ఇద్దరు మాట్లాడుకుంటారు. ఓకే అమ్మాయి అలాగే చేద్దాం అని విశ్వ అంటూ ఉంటాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసిపోయిన తర్వాత అప్పుడు అని అంటూ ఉంటే ఇంకా అమూల్య చాలా కోపంగా చూస్తుంది. సరే 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 అమ్మాయి అని చెప్పి విశ్వక్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ధీరజ్ ప్రేమ తన పేరు చెప్పలేదు భర్తగా అని ఆలోచించుకుంటూ చాలా బాధపడుతూ అలా నడుస్తూ వెళ్తూ ఉంటాడు. ఇంకా నేను ఎంత ప్రేమించానో, నిన్ను ప్రాబ్లం నుండి సేవ్ చేసి నీకోసమే కదా నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆ తర్వాత నిన్ను ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను. నా ప్రేమ నీకు కనిపించలేదా? ఒక్క మాటతో నువ్వు నన్ను ఇంత ద్వేషిస్తున్నావా? ఇంత అసహించుకుంటున్నావా? అసలు ఏమైంది ప్రేమ నీకు అని చాలా బాధపడుతూ, ఏడుస్తూ అలా వెళ్తూ ఉంటాడు. మరోవైపు ప్రేమ కూడా సారీరా ధీరజ్, నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నాకు తెలుసు. కానీ నీ మాటల వల్ల నా ప్రేమని నేను బయట చూపించుకోలేక చేశావు. నేను నీ పేరు చెప్పనందుకు, నీతో బొట్టు పెట్టించుకోనందుకు ఎంత బాధపడుతున్నానో నాకు మాత్రమే తెలుసురా అని చాలా బాధపడుతూ అలా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. మరోవైపు ధీరజ్ ఆ గుడి నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక పెద్దాయన పడిపోతూ ఉంటే, బాబాయ్ బాబాయ్ ఏమైంది అని అతన్ని పట్టుకొని హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంకా కాసేపటికి తేరుకొని, ఏం లేదు బాబు, బీపీ డౌన్ అయినట్టుగా ఉంది, ఇప్పుడు ఓకే బాబు అని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ధీరజ్ అలాగే అక్కడే నించొని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు ఆ పందిరి కింద నించొని ఆలోచిస్తూ ఉంటాడు. కొంతమంది వ్యక్తులు ఆ పందిరి విప్పదీస్తూ ఉంటారు. అది అనుకోకుండా ధీరజ్ పైన కూలిపోతుంది. ఇంకా అందరూ వచ్చి అప్పుడే గుళ్ళో నుండి రామరాజు వాళ్ళు బయటికి వస్తూ ఉంటారు. అక్కడ ఎవరో పడిపోయారే అని చూస్తూ ఉంటే ఆ తాటాకులన్నీ లేపేసరికి అక్కడ ధీరజ్ ఉంటాడు. చిన్నోడా చిన్నోడా అని అందరూ పరిగెత్తుకుంటూ చాలా బాధపడుతూ ధీరజ్ దగ్గరికి వచ్చి, ఏమైందిరా, నీకేం కాలేదు కదా, నీకేం కాలేదు కదా అని చూస్తూ చెక్ చేస్తూ ఉంటారు. ఏం కాలేదమ్మా, ఏం కాలేదు, నువ్వు వేడవకమ్మా అని ధీరజ్ వేదవతిని ఓదారుస్తూ ఉంటాడు. ఇంకాసేపటికి తల నుండి రక్తం కారుతూ ఉంటుంది. నుదుటిన దెబ్బ తగిలి ఉంటుంది. రే ఏంట్రా ఇంత రక్తం పోతుంది అని పెద్దోడా కర్చీఫ్ అని రామరాజు అంటూ ఉంటే ఇంకా వేదవతి కర్చీఫ్తో తుడుస్తూ ఉంటుంది. ఇంకా అలా చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మ నువ్వు బాధపడకమ్మా, నాకేం కాలేదమ్మా, నువ్వు వేడవకు అని ధీరజ్ చెప్తూ ఉంటాడు. మరోవైపు ఇదంతా దూరంగా చూసిన ప్రేమ చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంకా పూజారి గారు భర్త పేరు చెప్పకపోవడం అరిష్టమమ్మా అని చెప్పడం, కుంకుమ బొట్టు పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకోమని చెప్పినప్పుడు కూడా ప్రేమ చేయనని చెప్పేసరికి అది భర్తకి అరిష్టమమ్మా అని పూజారి గారు చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటూ వెంటనే పరిగెత్తుకుంటూ గుడి లోపలికి వెళ్ళి పూజారి గారు తొందరగా నా భర్త పేరు మీద అర్చన చేయండి అని టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. అదేంటమ్మా అప్పుడు అడిగితే చెప్పనన్నావు అని అడుగుతూ ఉంటే, ఇప్పుడు చెప్తున్నాను కదా నా భర్త పేరు ధీరజ్ పేరు మీద అర్చన చేయండి అని ప్రేమ చెప్పడంతో ఇంకా పూజారి గారు ధీరజ్ పేరు మీద అర్చన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రేమ అలా బాధపడుతూ వెళ్తూ ఉంటుంది. ఒక దగ్గర ధీరజ్ ప్రేమ ఇద్దరు ఎదురుపడతారు. అక్కడ ఎవరు ఉండరు. ఇంకా ప్రేమ ప్లీజ్ ఆగవే, నీతో మాట్లాడాలి అని అంటూ ఉన్నా కూడా ప్రేమ పట్టించుకోకుండా వెళ్తూ ఉంటుంది. ఆగు ప్రేమ అని చెయ్యి అడ్డు పెట్టడంతో ఆగుతుంది. ఇంకా అసలు ఆ రోజు ఏం జరిగిందో తెలుసా, నిన్న మాట అనడానికి కారణం ఏంటో తెలుసా, మీ నాన్న అని అంటూ ఉంటే, చాలా ఆపరా, నువ్వు ఆ మాట అనకుండా నువ్వెన్ని చెప్పినా నేను వినేదాన్ని. ఆ ఒక్క మాట అనడమే నాకు చాలా పెద్ద అదిరా, నువ్వు ఆ మాట అన్నావు అంతే, నేను ఇంకేం వినను అని ప్రేమ వెళ్తూ ఉంటుంది. అది కాదు ప్రేమ, చెప్పేది విను ప్రేమ, అసలు మీ నాన్న రెచ్చగొట్టడం వల్లే ఆ రోజు అలా జరిగింది అని ధీరజ్ అంటూ ఉంటే ఇంకా ప్రేమ వినిపించుకోకుండా వెళ్తుంది. అప్పుడే నర్మదా వేదవతి ఇద్దరు ప్రేమ దగ్గరికి వచ్చి, ప్రేమ ఆగవే అని, అసలు ఆ రోజు చిన్నోడు అలా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నీకు తెలియాలనే మేము నిన్నుతో మాట్లాడాలని ట్రై చేస్తున్నాం, మేము చెప్పేది విను ప్రేమ అని అంటూ ఉంటే, వద్దక్క మీరేం చెప్పొద్దు అని ప్రేమ మొండిగా అలాగే ఉంటుంది. మీరేం చెప్పినా నేను విననక్క, నేను వినను అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. మరోవైపు ధీరజ్, సరే ప్రేమ నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం, ఇది వరలక్ష్మి వ్రతం కోసం నీకు చైన్ తీసుకున్నాము, తీసుకో అని ఇస్తూ ఉంటే, నాకేం వద్దు అని ప్రేమ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ధీరజ్ చేపట్టి లాగడానికి ట్రై చేస్తూ ఉంటే అనుకోకుండా బ్లౌజ్కి తగిలి బ్లౌజ్ హ్యాండ్ దగ్గర చినిగిపోతుంది. ఇంకా ప్రేమ దాంతో చాలా బాధపడుతూ షాకింగ్గా ధీరజ్ వైపు చూస్తుంటే ధీరజ్ కూడా అనుకోకుండా అలా జరిగిన దానికి షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఇంకా అందరూ అప్పుడే అక్కడికి వస్తారు. ప్రేమ ప్రేమ అని భద్రావతి ప్రేమ దగ్గరికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఏంట్రా నా పిల్లని ఏం చేస్తున్నావురా నువ్వు, నా మేనకోడల్ని అని భద్రావతి ధీరజ్ మీద అరుస్తూ ఉంటాయి. అయ్యో అది అనుకోకుండా జరిగిందండి, దాన్ని ఎందుకు మీరు ఇంత పెద్ద సీన్ చేస్తున్నారు అని నర్మద అంటూ ఉంటుంది.